వెల్కమ్ టు వశిష్ట 360 యువర్ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధించాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 స్టెప్స్ని కనుక మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఖచ్చితంగా 100% మీరు విజయం సాధిస్తారు. ముఖ్యంగా మనం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. అండ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగా కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి బిగినర్స్కి కానీ లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి 2-3 సార్లు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ ఈ పాయింట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఎప్పుడైనా సరే మనం ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు రిజర్వేషన్ అనేది ఉండదు. మనం మెరిట్ ఆధారంగా అక్కడ మనకు జాబ్స్ అనేవి ఇస్తుంటారు. కానీ ఏదైనా ఒక ప్రభుత్వ ఎగ్జామ్ రాసినప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా ఎగ్జామ్ కావచ్చు, బట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నాము, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం అని అంటే ఈ కాంపిటీషన్ అనేది ఈక్వల్గా ఉండదు, అన్ఈక్వల్గానే ఉంటుంది. ఎందుకనంటే ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మన రాజ్యాంగంలో ఉంది. మనం కూడా దాన్ని పాటించడం జరుగుతుంది, ప్రభుత్వాలన్నీ కూడా పాటించడం జరుగుతుంది. ముందు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి, రిజర్వేషన్లో ఏం చేస్తారు అనే విషయాన్ని మనం ముందు తెలుసుకుందాము. తర్వాత నెక్స్ట్ 4 పాయింట్స్ ఏంటో చెప్తాను. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అమాంగ్ ద 5 పాయింట్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్లో ఒక అజంప్షన్ ఏంటి అని అంటే ఒక నోటిఫికేషన్ పడింది. ఇమాజిన్ ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది, లేదా ఒక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది, లేదా ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. వాట్ ఎవర్ ద నోటిఫికేషన్, ఒక నోటిఫికేషన్ పడింది. ఆ నోటిఫికేషన్లో ఇమాజిన్, అజ్యూమ్, లెటస్ సే 1000 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఒక 1000 పోస్టులు ఉంటే అందులో 50% పోస్టులు ఓపెన్లో ఉంటాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ అని కూడా అంటాం దాన్ని. 50% పోస్టులు ఓపెన్లో ఉంటాయి. అండ్ రిజర్వేషన్ కేటగిరీలో 50% ఉంటాయి. ఈ రిజర్వేషన్ కేటగిరీలో 50% ఉంటాయి కదా, అందులో 29% బీసీలకు ఉంటాయి, అందులో 6% ఎస్టీలకు ఉంటాయి, అందులో 15% ఎస్సీలకు ఉంటాయి. అయితే ఇక్కడ ఎస్సీలకు ఎస్టీలకు రెండు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేయబడింది. అండ్ ఇక్కడ బీసీబీ జనాభా 52% ఉన్నప్పటికీ కూడా మండల్ కమిషన్ తీర్మానం ప్రకారం 29% మాత్రమే ఓబీసీలకు, బీసీలకు 29% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఓపెన్లో ఎవరు పోటీ చేయాలి, ఓపెన్లో ఎవరు ఎలిజిబుల్, ఈ రిజర్వేషన్లో ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు ఏ కేటగిరీలో ఎవరు ఎలిజిబుల్ అనేది చూస్తాను. ఇప్పుడు బీసీ కేటగిరీలో మనకు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అని ఇన్ని కేటగిరీలు ఉన్నాయి మనకు. కానీ ఎస్టీలో కానీ ఎస్సీలో కానీ ఈ సబ్ రిజర్వేషన్ అనేది కానీ, ఈ వర్గీకరణ అనేది కానీ, క్లాసిఫికేషన్ అనేది కానీ లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ బీసీలోనే మళ్ళీ ఏమవుతుంది అంటే ప్రతి దానిలో ఏబిసిడిఈ అనే ఒక వర్గీకరణ ఉంది. కాబట్టి మళ్ళీ అందులో ప్రతి కేటగిరీలో జనరల్ అండ్ విమెన్ అని ఉంటుంది. ప్రతి కేటగిరీలో మీరు ఇక్కడ చూడొచ్చు జనరల్ విమెన్, జనరల్ విమెన్, జనరల్ విమెన్, జనరల్ విమెన్ అని చెప్పి ఇలా ఎస్సీ కేటగిరీ వరకు ప్రతి దాంట్లో జనరల్ అండ్ విమెన్ అని ఉంది. మరి జనరల్ అంటే ఏంటి, విమెన్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. సాధారణంగా విమెన్కి అంటే మహిళా ప్రాతినిధ్యం ప్రభుత్వ ఉద్యోగాలలో పెంచాలనే ఉద్దేశంతో ఏం చేశారనంటే 33.3% రిజర్వేషన్ మహిళలకు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఈ క్యాస్ట్లో మళ్ళీ మహిళలకు రిజర్వేషన్, క్యాస్ట్లలో రిజర్వేషను, దాంట్లో మళ్ళీ మహిళలకు రిజర్వేషన్. అంటే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అని దాని అర్థం. అంటే పురుషుల కంటే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. పాయింట్ నేను బాగా నోట్ చేసుకొని, మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ గర్ల్స్ కానీ విమెన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు దీంట్లో బాగా రాణించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కూడా అమ్మాయిలకు ఫర్గా ఉంటాయి. చాలా తక్కువ మంది అమ్మాయిలు రాస్తుంటారు ఎగ్జామ్స్ని, పెద్దగా పట్టించుకోరు. బట్ కొంచెం కష్టపడితే మీరు జాబ్ 100% కొడతారు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. జనరల్ కేటగిరీలో ఎవరు ఉంటారంటే అందరూ ఉంటారు. ఇందులో ఓసీ ఉంటారు, ఎఫ్సీ ఉంటారు. ఎఫ్సీ అంటేనే ఫార్వర్డ్ క్యాస్ట్ అండ్ ఓసీ ఉంటారు. అండ్ ఇక్కడ మనం పేర్కొన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓపెన్ కేటగిరీలో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే ఉంటారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలో ఉన్నటువంటి విమెన్ కూడా ఇక్కడ ఎలిజిబుల్గా ఉంటారు. ఇక్కడ కూడా విమెన్ ఎలిజిబులే. అండ్ ఇక్కడ మాత్రం ఓన్లీ విమెన్ మాత్రమే ఎలిజిబుల్. ఓపెన్ కేటగిరీలో అందరూ ఎలిజిబుల్ అండ్ విమెన్ కూడా ఎలిజిబుల్,
బట్ ఇక్కడ ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్. మరి ఉమెన్ అభ్యర్థులకు ఎందుకు 33.3 రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ అంటే విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇచ్చారు. విమెన్ అంటే మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో పెంచడానికి చేస్తున్నారు. ఇప్పటికి కూడా మహిళల ప్రాతినిధ్యం అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు చాలా తక్కువగా ఉంది. కాబట్టి మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి మాత్రమే ఇది చేస్తున్నారు ప్రభుత్వాలన్నీ. ఇక్కడనే కాదు, చాలా దేశాల్లో కూడా ఇలాంటి చట్టాలు ఉన్నాయి. అండ్ ఇది తెలుసుకున్న తర్వాత మనకు ఒక విషయం ఏమర్థం అవుతుంది అంటే, మనకి మెరిట్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు జాబ్ రాదు. ఎందుకు అని అంటే మనకి రిజర్వేషన్ ఉన్నప్పటికీ, మెరిట్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు జాబ్ రాదు. చాలామంది రిజర్వేషన్స్ని నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. ఎస్సీలకి ఎస్టీలకి కూడా ఓసీలో ఉన్నటువంటి అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి మార్క్స్ వచ్చినా కానీ జాబ్స్ రాని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకు టీఎస్ఎల్ పిఆర్బి కండక్ట్ చేస్తున్నటువంటి కొన్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కండక్ట్ చేస్తున్నటువంటి ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు చూస్తే మనకు అర్థమవుతుంది. బీసీలో కంటే కూడా ఎస్సీ కేటగిరీలో చాలా హై కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ అనేది మెరిట్ లిస్ట్ అనేది తీసినప్పుడు మనకు అది కనబడుతుంటుంది. వాళ్ళు ఎస్సీ కాబట్టి, ఎస్టీ కాబట్టి, బీసీ కాబట్టి వీళ్ళకు ఈజీగా జాబ్ వచ్చిందని చెప్పి మనం కొట్టిపడడానికి వీల్లేదు. ఇక్కడ ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో మనం ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం రాస్తున్న ఎగ్జామ్, మనం ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ అది స్టేట్ క్యాడరా, జోనల్ క్యాడరా, డిస్ట్రిక్ట్ క్యాడరా చూసుకోవాలి. మోస్ట్లీ ఈ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు రాసినప్పుడు కొంచెం కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది, పోస్టులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ జోనల్ క్యాడర్ రాసినప్పుడు కొంచెం పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి, 1000 కంటే 1000 లోపే ఉంటాయి. అండ్ కాంపిటీషన్ అనేది కూడా కొంచెం హెవీగా ఉంటుంది, ఎందుకంటే 3 లేదా 4 జిల్లాలను కలిపి ఒక జోన్ చేస్తారు కాబట్టి. ఇకపోతే స్టేట్ క్యాడర్ జాబ్ రాసినప్పుడు ఇది గ్రూప్ 1 కేటగిరీలో ఉంటుంది. ఈ పోస్ట్ కనుక మనం ప్రిపేర్ అయ్యి మన ఎగ్జామ్ రాయాలనుకుంటే కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది, అదేవిధంగా పోస్టులు కూడా తక్కువగానే ఉంటాయి. 100, 200, 250 కంటే నాకు తెలిసి ఇంతకంటే మించవు. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటి అని అంటే సిలబస్ యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను. ఎందుకనంటే మనకు ఒక జర్నీ చేసినప్పుడు మనకు ఒక గూగుల్ మ్యాప్ అనేది ఎలా ఉంటుందో, ఒక లొకేషన్ జీపీఎస్ అనేది ఎలా ఉంటుందో, సిలబస్ కూడా మనల్ని అలాగే గైడ్ చేస్తుంటుంది. సిలబస్ ఈజ్ ద గైడ్, ఫిలాసఫర్ అండ్ ఆల్సో ద ఫ్రెండ్ ఆఫ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్. సిలబస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సిలబస్ ఎలా ఉంటుంది అని అంటే విఆర్ఓ ఎగ్జామ్ నుండి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వరకు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. బట్ అందులో అడిగే క్వశ్చన్ ప్యాటర్నే కొంచెం తేడా ఉంటుంది. బట్ ఆ సిలబస్ అనేది సిమిలర్గా ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ సాధారణంగా అయితే ఒక పార్ట్ జనరల్ స్టడీస్ అని ఉంటుంది, ఇంకొక పార్ట్ మెంటల్ ఎబిలిటీ అని ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీలో అర్థమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ, మెంటల్ ఎబిలిటీలో ఇవి రెండు ఉంటాయి. దీంతో పాటు ఇంగ్లీష్ కూడా ఒక పార్ట్ ఉంటుంది. అర్థమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది. దీన్నే మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, క్వాంటాప్ అని అంటాం మనము. సో ఇందులో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అర్థమెటిక్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది ఒక బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. బాగా ఓవర్ బ్యాంక్ అంటిల్ అండ్ అన్లెస్ మనం బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఇంకా వేరే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ, ఐ హోప్ ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా ఇంత డీప్గానే ఉండదు. ఓన్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో వాటిలో మాత్రమే ఈ మెంటల్ ఎబిలిటీ అనేది చాలా డీప్గా ఉంటుంది. జనరల్ స్టడీస్ కూడా ఒక డిగ్రీ పూర్తి చేసినటువంటి క్యాండిడేట్, ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి గ్రాడ్యుయేట్కి ఉండాల్సినటువంటి మినిమం నాలెడ్జ్నే టెస్ట్ చేస్తామని చెప్పి అక్కడ కింద డిస్క్లైమర్ ఇస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఒక డిస్క్లైమర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ జనరల్ స్టడీస్ అనేది చాలా వాస్ట్ అండ్ చాలా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నటువంటి టాపిక్ అన్నట్టు. ఇది జనరల్ స్టడీస్లో ఏమేమి ఉంటాయనంటే ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ అని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామినర్స్. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో లోకల్ ఉంటుంది, నేషనల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ హిస్టరీలో ఇండియన్ హిస్టరీ ఉంటే ఇండియన్ హిస్టరీలో యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అని ఉంటుంది. ఒకవేళ ఈ హిస్టరీ కనుక మనం లోకల్ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కూడా చదవాల్సి ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే తెలంగాణ హిస్టరీ కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ జాగ్రఫీ అయితే ఇండియన్ జాగ్రఫీ చదవాలి అండ్ దాంతోపాటు లోకల్ జాగ్రఫీ కూడా చదవాలి. అంటే తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్. ఎకానమీ కూడా అంతే ఉంటుంది. ఇండియన్ ఎకానమీ అండ్ ఆల్సో ద స్టేట్ ఎకానమీ, రాష్ట్రం యొక్క ఎకానమీని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని జీడిపి ఎంత, దాని జిఎన్పి ఎంత,
ఇక్కడ ఉన్నటువంటి గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎలా ఉంది, ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా ఉంది, చాలా ఈజీగా ఉంటుంది. ఎకానమీ అది ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు యూనివర్సల్ సబ్జెక్ట్ అది తెలిసిందే. ఈ రకంగా మనకు జనరల్ స్టడీస్లోనే ఇన్ని రకాల వేరియేషన్స్, ఇన్ని రకాల సబ్ టాపిక్స్ మనకు ఉన్నాయి. అండ్ ప్రతి టాపిక్ మనకు ఒక సబ్జెక్ట్ లాంటిదే. ఆ ప్రతి టాపిక్ని మనం సబ్జెక్ట్ కింద తీసుకొని ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ని, ఒకటే బుక్ని తీసుకొని చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బుక్ సోర్స్. ఎలాంటి బుక్ సోర్స్ చదివితే, ఎలాంటి బుక్ సోర్స్ తీసుకుంటే, ఎలాంటి బుక్స్ చదివితే మన ఎగ్జామ్లో క్రాక్ చేయగలుగుతాం, ఎగ్జామ్లో సక్సెస్ అవుతామో ఇప్పుడు చెప్తాను. చాలామంది ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఏ బుక్ చదవాలి, ఎంతవరకు చదవాలి, ఎలా చదవాలి అనే ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో అయితే ఖచ్చితంగా ఉంటారు. బుక్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కన్ఫ్యూజన్ అనేది దేనికి దారితీస్తుంది అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 3-4 పుస్తకాలు కొని ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ అవుతారు కానీ జాబ్ మాత్రం రాదు. అందుకే మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే 1 book 1 subject. ఒక సబ్జెక్ట్కి ఒకటే బుక్ తీసుకోవాలి. ఆ బుక్ ఎలా ఉండాలి? ఐదర్ తెలుగు అకాడమీ కావాలి లేదా ఎన్సీఆర్టీ కావాలి. మనకి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అవ్వాలి, లేదా తెలుగు అకాడమీ ప్రిపేర్ అవ్వాలి. లేదా ఈ రెండు కూడా మేము ప్రిపేర్ అవ్వలేమో అని చెప్పారనుకోండి, అట్లా అనుకున్నారనుకోండి, స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండర్డ్ బుక్స్ని మనము ప్రిపేర్ అవ్వాలి. మరి స్టాండర్డ్ బుక్స్ అంటే ఏముంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుందాము. పాలిటీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లక్ష్మీకాంత్ ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి బి కృష్ణారెడ్డి కానీ రమాదేవి కానీ ఉంటుంది. అండ్ ఎకానమీ తీసుకుందాం. ఇప్పుడు ఎకానమీ తీసుకుంటే 1,00,000 పుస్తకాలు ఉంటాయి మార్కెట్లో. ఏది పడితే అది తీసుకొని ఒక ఫ్రెండ్ రమేష్ సింగ్ తీసుకున్నాడు, అది ఇంకో ఫ్రెండ్ ఇంకోదే తీసుకున్నాడు అని చెప్పి అది అట్లా తీసుకోవద్దు ఎప్పుడు కూడా. సో ఎకానమీ తీసుకుందాం. ఎకానమీలో రమేష్ సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పుస్తకం, అది చాలా మంచి పుస్తకము, రమేష్ సింగ్ పుస్తకము. ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఉంటాయి. అయితే ఈ పాలిటీ కానీ ఎకానమీ కానీ ఎప్పుడు చదివినా కూడా వాటిని మనం ఎప్పుడు కరెంట్ అఫైర్స్కి అనుసంధానం చేస్తూ జోడిస్తూ చదువుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి అనుసంధానం చేస్తూ జోడిస్తూ చదువుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ రోజు న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా మ్యాగజైన్ కానీ చదువుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్లో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ వస్తుందో ఆ పాయింట్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం సబ్జెక్ట్ని చదవాల్సి ఉంటుంది. రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటాం దీన్ని. ఆ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా హిస్టరీలో అయితే లెక్కలేని పుస్తకాలు ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. నేను ఏం చెప్తానంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీ రెడ్డి అనేది ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఆర్సీ రెడ్డి మెటీరియల్ తీసుకోండి. మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతే వాజీరామ్ రవి కానీ, శ్రీరామ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కానీ ఇట్లాంటి మెటీరియల్ని మీరు తీసుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ వాళ్ళందరూ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఒక మెటీరియల్ని తయారు చేస్తారు కాబట్టి సో దాన్ని తీసుకోండి. ఇండివిజువల్గా ఒక్కొక్క బుక్ని తీసుకొని సతీష్ చంద్ర కానీ, బిపిన్ చంద్ర కానీ ఇట్లాంటి బుక్స్ తీసుకుంటే వీ విల్ బి లాస్ట్ కంప్లీట్లీ. మనం పోతాం, ఎక్కడో వెళ్ళిపోతుంది మనది. కాబట్టి హిస్టరీకైనా దేనికైనా ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ని, స్టాండర్డ్ మెటీరియల్ మనం అనిపించింది నలుగురితో డిస్కస్ చేసి ఒక సబ్జెక్ట్కి ఒకటే బుక్ తీసుకోవాలి, మళ్ళీ 2 పుస్తకాలు తీసుకోవద్దు. నెక్స్ట్ జాగ్రఫీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చిన్న టాపిక్, చిన్న సబ్జెక్టు. దీనికి ఎన్సీఆర్టీ బుక్స్ అయితే సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అంతకు మించి పెద్దగా ఏం అవసరం లేదు, ఎన్సీఆర్టీ బుక్స్ సరిపోతుంది. తెలుగు వాళ్ళకైతే జాగ్రఫీ అనేది చాలా చిన్న సబ్జెక్టు, చిన్న టాపిక్. ఈ తెలుగులో అయితే తెలుగు అకాడమీ పుస్తకాలు సరిపోతాయి. అది కూడా కాదు అనుకుంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్, టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో అందులో టాప్ ఫ్యాకల్టీ ఎవరు ఉంటారో వాళ్ళ మెటీరియల్ని మనం తీసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక ఎమర్జింగ్ సబ్జెక్ట్ కాబట్టి అది ఎవరి మెటీరియల్ సరిగ్గా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ముందు బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి. మనకు బయాలజీలో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ బేసిక్స్ అనేవి తెలిసిన తర్వాత, స్కూల్ బుక్స్ నుంచి బేసిక్స్ తెలిసిన తర్వాత లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్లో వస్తున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా నేర్చుకుంటాం. అదేవిధంగా ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ రెండు కూడా కొత్త సబ్జెక్టులు, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినవి. అంటే కొత్తగా అంటే మొన్ననో ఇంట్రడ్యూస్ చేయలేదు, రీసెంట్లీ ఒక 10 years నుంచి దీనికి బాగా ప్రాముఖ్యత అనేది పెరిగింది. కాబట్టి వీరికి ఒక స్టాండర్డ్ మెటీరియల్ అనేది మనకు మార్కెట్లో దొరకడం కష్టమవుతుంది. కాబట్టి మనం తెలుగు అకాడమీ పుస్తకాలు ఉంటే వాటిని మనము ప్రిపేర్ అయితే బెస్ట్. ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్టులకు, ఇలాంటి టాపిక్స్లకు మనం తెలుగు అకాడమీ బుక్స్నే తీసుకోవాలి. ఎందుకు తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ బుక్స్ అని చెప్తున్నాను అని అంటే, అవి ఎందుకు స్టాండర్డ్ బుక్స్ అని చెప్తున్నానంటే మనకు ఎగ్జామినేషన్ పేపర్, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది ఎవరు?
ఈ బుక్స్ రాసిన వాళ్ళు ఈ టీమే మళ్ళీ ఆ ఎగ్జామినేషన్ పేపర్ని కూడా ప్రిపేర్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు రాసిన క్వశ్చన్ పేపర్లో నుంచి మాత్రమే, వాళ్ళు రాసినటువంటి బుక్లో నుంచి, వాళ్ళు రాసినటువంటి కంపైల్ చేసినటువంటి మెటీరియల్ నుంచి మాత్రమే వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు. కానీ ఎక్కడి నుండి పడితే అక్కడి నుండి ఇవ్వరు. కాబట్టి మనం ఎక్కువగా ఈ గవర్నమెంట్ బుక్స్ని విడిచిపెట్టద్దు. ఒకవేళ గవర్నమెంట్ బుక్స్ కనుక షార్టేజ్ ఉండి దొరకకపోతే ఏదో రకంగా మన ఫ్రెండ్స్ దగ్గరనో, సీనియర్స్ దగ్గరనో, ఎక్కడనో ఒక దగ్గర మనం వీటిని సంపాదించాలి. అప్పుడు కూడా సాధ్యం కాకపోతే జిరాక్స్లైనా తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఏ బుక్ పడితే ఆ బుక్, మార్కెట్లో ఉన్న పుస్తకాలను మొత్తం కొని మన బ్రెయిన్ని కానీ, మన రూమ్ని కానీ, మన వాతావరణాన్ని కానీ పొల్యూట్ చేసుకోవద్దు. ఎందుకు పొల్యూట్ అంటున్నానంటే, ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి అని అంటే మన సక్సెస్ తక్కువగా అయిపోతుందని దాని అర్థం. నేనేం చెప్తాను అని అంటే, ఎప్పుడు కూడా మనం ఎక్కువగా చదవడం కంటే కూడా చదివిన దాన్ని ఎక్కువసార్లు చదవాలి. మళ్ళీ చెప్తాను చూడండి, మనం ఎక్కువగా చదవడం కంటే కూడా చదివిన కొన్ని పాయింట్లను ఎక్కువసార్లు చదవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్లో రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రివిజన్ ఎక్కువసార్లు చేయాలి. నేను ఎక్కువ పాయింట్లు చదివాను, 3 పుస్తకాలు 4 పుస్తకాలు చదివాను అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఒకటే పుస్తకాన్ని నువ్వు 2 సార్లు చదవా 3 సార్లు చదవా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మనకు వచ్చినప్పుడు అందులో మనము డైరెక్ట్ ఆన్సర్ని చేయొచ్చు, రెండో రకమైన ప్రాసెస్ని ఎలిమినేషన్లో కూడా ఆన్సర్స్ మనం చేయొచ్చు అన్నట్టు. సో మనం ఈ ప్రాసెస్ని మనం ఎన్నుకోవాలి. ఎక్కువ పుస్తకాలు చదవడం కంటే, ఎక్కువ మెటీరియల్ చదవడం కంటే, ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా చదవడం కంటే తక్కువగా చదివి ఎక్కువ సార్లు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటిదని అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలో చెప్తాను. రూల్ ఆఫ్ రిజర్వేషన్ తెలుసుకున్న తర్వాత, సిలబస్ తెలుసుకున్న తర్వాత, బుక్ సోర్స్ తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అంటే ఈ 7 పాయింట్స్ అనేది మనం కవర్ చేయాలి. ఇంకా మీరేమైనా కవర్ చేయాలనుకుంటే చేయొచ్చు. ముందు మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్ని మనం ఏం చేయాలంటే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఆ ప్రిపరేషన్కి ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఈ ప్రాక్టీస్ అంటేనే రివిజన్ అన్నట్టు. ఈ ప్రాక్టీస్కి పర్ఫార్మెన్స్ జోడైతే అంటే లాస్ట్కి ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్లో మనం పర్ఫార్మెన్స్ ఇస్తే అల్టిమేట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను కొన్ని విషయాలను నేను చెప్పాను. అదేంటి అని అంటే లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, Group 2 కానీ, Group 1 కానీ, లేకపోతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ రాస్తున్నారు అనుకుందాం. ఇమాజిన్, లెట్ us సే లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ ఏవైతే వచ్చాయో, 5 years క్వశ్చన్ పేపర్స్ అంటే లాస్ట్ 5 ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే వచ్చాయో వాటికి ఒక బుక్ దొరుకుతుంది మనకి. డిఫరెంట్ పబ్లికేషన్స్లలో బయట బుక్ దొరుకుతుంది మార్కెట్లో. ఆ బుక్ని తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్లని మనం ఒకసారి క్షుణ్ణంగా చూడాలి. క్వశ్చన్స్ మాత్రం ఇంపార్టెంట్, మనకు ఆప్షన్స్ ఇంపార్టెంట్, మనం ఆన్సర్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకనంటే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి మనకు ఆన్సర్ ఎలా వస్తుంది, మనకు రాదు. కాబట్టి క్వశ్చన్ పేపర్ని ఎందుకు చదవాలి అని అంటే క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఎక్కువగా ఇస్తున్నారు అండ్ క్వశ్చన్ పేపర్ని ఎగ్జామినర్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు, క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేసినప్పుడు ఎగ్జామినర్ దృష్టిలో పెట్టుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే మన ఎగ్జామినర్ మైండ్ని మనం రీడ్ చేస్తున్నాం అన్నట్టు. ఎగ్జామినర్ మన మైండ్ని రీడ్ చేయకముందే ఎగ్జామినర్ మైండ్ని మనము రీడ్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయాలి. మనం ప్రిపరేషన్లో ఉంటాము, కొంతమంది సరదాగా జాలీగా తిరిగి పార్టీ మూడ్లో ఉంటారు, మన ఫ్రెండ్స్లోనే ఉంటారు, వాళ్ళదేం తప్పు ఉండదు. మనమేమో ఒక జాబ్ కొట్టాలనే సంకల్పంతో, ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకోవాలనే సంకల్పంతో మనం ఉంటాము. ఫ్రెండ్స్ ఏమో బయటికి రా తిరుగుదామని అంటారు. సో ఎప్పుడు కూడా లైక్ మైండెడ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే అందరూ కలిసి కూర్చొని గ్రూప్ డిస్కషన్స్ కానీ, లేకపోతే దాని గురించి చర్చించుకోవడం కానీ, దాని గురించి ఏదైనా కొత్త పాయింట్స్ రేస్ చేసుకోవడం కానీ, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కానీ, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం కానీ, బుక్స్ షేర్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా లైక్ మైండెడ్ పీపుల్తో జరుగుతుంది. మరి లైక్ మైండెడ్ పీపుల్లో కనుక మీరు కనుక ఇక్కడ ఒక సెల్ఫిష్నెస్ అనే ఒక పాయింట్ చెప్పాను. ఇక్కడ చూడండి, ఒకవేళ లైక్ మైండెడ్ పీపుల్లో మీరు కనుక అందరికంటే తెలివైన వారు అని చెప్పి మీరు గ్రహిస్తే, అందులో మిగతా వాళ్ళకి ఏమీ రాదు అని మీరు అనిపిస్తే సెల్ఫిష్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి టైం బింగ్ ప్రోగ్రాము. ఎందుకు ఒక 6 నెలల్లోనూ ఏడాదిలోనూ మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వస్తే జాబ్ వస్తుంది, లేకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి సెల్ఫిష్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. టైమ్ ఈజ్ మనీ అని ఒక సామెత ఉంటుంది, టైమ్ ఈజ్ మనీ అని ఒక సేయింగ్ ఉన్నది. కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకి నోటిఫికేషన్ పడినంత వరకు వేరే విషయం, కానీ వన్స్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత అందరికీ అదే టైం ఉంటుంది. కాబట్టి ఆ టైంని ఎవరు ఎక్కువగా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెల్ఫిష్నెస్ అనేది చాలా ఉండాలి. ఎందుకు అని అంటే నాకేమొస్తుంది, ప్రతిదానికి కూడా ఇప్పుడు నేను బయటికి వెళ్తే వీళ్ళతో నాకేమొస్తుంది,
ఫంక్షన్కి అటెండ్ అవుతే నాకేం వస్తుంది, అవి ఇలా ఆలోచించుకోవాలన్నట్టు. నాకేంటి అన్నట్టు చూసుకోవాలి, సెల్ఫిష్గా ఉండాలి. ఒకవేళ మనకంటే ఎక్కువగా టాలెంటెడ్, ఇంటెలిజెంట్, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఆ గ్రూప్లోనే ఉండాలి. బికాస్ మనం ఎప్పుడు కూడా ఫాస్ట్ లైన్లో ఉన్నప్పుడు మనం ఫాస్ట్ లైన్గా వెళ్ళిపోతుంటాం. మనకంటే ఏమీ రాని వాళ్ళు ఉంటే మనల్ని లెగ్ పుల్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని తప్పుగా అనుకోవద్దు, బట్ సెల్ఫిష్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, షెడ్యూల్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు చదవాలి అని అంటారు. ఎప్పుడు చదవాలి అనేది ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కరి లాగా ఉంటుంది, ఒక్కొక్కరి బయాలజికల్ క్లాక్ ఒకలాగా ఉంటుంది. నా వరకు నేనైతే ఎక్కువగా ఈవినింగ్ 5 o'clock నుండి నైట్ 2-3 వరకు చదువుతాను. అదే మార్నింగ్ నేను చదివితే నాకు హెడేక్ వస్తుంది, ఫజీ హెడ్ ఉంటుంది, నేను చదవలేను. మా తమ్ముడిని తీసుకుంటే, మా బ్రదర్ని తీసుకుంటే, వాడు 3 గంటలకు లేచి పొద్దున 11 వరకు చదువుకొని వేరే పనులు చేసుకొని పడుకుంటాడు. నైట్ 9 గంటలకే పడుకుంటాడు. అంటే కొంతమంది ఈవినింగ్ పీపుల్ నైట్ పీపుల్ ఉంటారు, కొంతమంది మార్నింగ్ పీపుల్ ఉంటారు, నైట్ పర్సన్ ఉంటారు. కాబట్టి మీ షెడ్యూల్ ఎలా ఉంటుందో అలా వేసుకోండి. అండ్ మీకు నచ్చిన సబ్జెక్ట్ను మొదలు పెట్టండి. ఫస్ట్ మీకు ఏదైతే సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండియన్ హిస్టరీ అంటే చాలా ఇంపార్టెంట్. రాజులు, వాళ్ళ బిరుదులు, వాళ్ళ కాలంలో జరిగినటువంటి, వాళ్ళు కట్టించినటువంటి కట్టడాలు, వాళ్ళ కాలంలో రాసినటువంటి గ్రంథాలు, లిటరేచర్ గురించి, కవుల గురించి, ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల గురించి అప్పుడు తెలుసుకుని నాకు ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. కాబట్టి హిస్టరీని చదువుతాను. హిస్టరీ సబ్జెక్ట్ అయిపోతుంది, తర్వాత ఎకానమీకి వస్తాను. అలా ఒక్కొక్కటిగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏది ఉంటుందో దాని నుండి మొదలుపెట్టి మనం ఫస్ట్ చదవటం అనేది అలవాటు చేసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, ఆన్లైన్ ప్రిపరేషన్. ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు కంప్లీట్గా జాబులు మానేసి అయితే ప్రిపరేషన్ చేయొద్దు. ఒకవేళ జాబులు మానేసి ప్రిపరేషన్ చేసినా కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకున్న 24 అవర్స్లో 24 అవర్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. డైలీ మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ ప్రిపేర్ అవుతే మీరు ఇండియాలో ఉన్న ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలుగుతారు. కరెక్ట్ కనుక ప్రొడక్టివ్గా స్మార్ట్ వర్క్ చేస్తే. నేను ఎప్పుడు కూడా క్వాలిటేటివ్ వర్క్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటాను. సో మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ మీ స్ట్రాటజీ ప్రకారం, మీ షెడ్యూల్ ప్రకారము వేసుకొని చదివితే హార్డ్లీ 4 to 6 అవర్స్ మధ్యన ఎక్కడ ఎనీవేర్ బిట్వీన్ చదివితే సరిపోతుంది. కానీ ఈ ఆన్లైన్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు చాలామంది పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు. ఈ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసే అంత బుద్ధి తక్కువతనం ఇంకేది ఉండదు. ఎప్పుడు కూడా పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి పెట్టుకోవద్దు. అది ఎప్పుడు పీడిఎఫ్ లానే ఉండిపోతుంది. అది ఫోన్లో ఎప్పుడు పీడిఎఫ్ లానే ఉండిపోతుంది. ఏం చేయాలి అని అంటే హ్యాండ్ రిటర్న్ నోట్స్ రాసుకోవాలి. ఎప్పుడు కూడా మన చేతితో మనం రాసే హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి, హిస్టరీకి ఒక బుక్ పెట్టుకోవాలి, వెనకాల ముందు పెట్టుకొని మనం రాసుకోవాలి. ఇప్పుడు పాలిటీ ఒక 200 పేజీల టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, అందులో నుండి సినాప్సిస్గా ఇంపార్టెంట్ పాయింట్స్గా ఒక 20 పేజీల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా, బుల్లెట్ పాయింట్స్ అన్నిటినీ కూడా రాసుకొని పెట్టుకోవాలి. దీన్నే మనము ఎక్కువసార్లు రివిజన్ చేస్తూ ఉండాలి. దీన్ని ఎన్నిసార్లు ఎక్కువ రివిజన్ చేస్తే అంత మంచిది. దీన్ని రివిజన్ చేసిన తర్వాత మాక్ టెస్ట్లు అటెండ్ అవుతూ ఉండాలి. మాక్ టెస్ట్లు చేసిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్లో మన పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో ఏం చేస్తామని అంటే ఈ ఆన్లైన్ ప్రిపరేషన్లు చేస్తున్నప్పుడు, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఇప్పుడు నేను చెప్తున్నట్టు మీరు ఆన్లైన్లో క్లాసులు వింటున్నప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్, ట్రైనర్స్ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రతి పలుకు, ప్రతి మాటని మీరు పెన్ను పేపర్ తీసుకొని మీ హ్యాండ్ రిటర్న్ నోట్స్లో నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బుక్ చదువుతున్నప్పటికి కూడా 200 పేజీల బుక్ని ఎండ్ టు ఎండ్ చదవాల్సిన అవసరం లేదు. అందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, అందులో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, అందులో ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటో దాన్ని స్కిమ్ చేసి దాన్ని చదివి ఒక 20 పేజీలలోకి తీసుకొస్తే సరిపోతుంది. అంటే ఒక 100% ఉంటే దాన్ని 10%లోకి తీసుకొచ్చి దీన్ని ఎక్కువగా రివిజన్ చేసుకోవాలి. ఈ రకంగా రివిజన్ చేస్తే మీరే కాదు, మీరు ప్రిపేర్ అవ్వడమే కాదు, మీరు ఎంతో మందికి టీచింగ్ చేసే అవకాశం కూడా దొరుకుతుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఐ కెన్ టీచ్ పాలిటీ, ఐ కెన్ టీచ్ ఇండియన్ హిస్టరీ, ఐ కెన్ టీచ్ ఇండియన్ జాగ్రఫీ, ఐ కెన్ టీచ్ లోకల్ జాగ్రఫీ అండ్ స్టేట్ ఎకానమీ అండ్ స్టేట్ హిస్టరీ, ఐ కెన్ టీచ్ ఎన్వైర్న్మెంట్ ఎకాలజీ అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే నేను కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి. సో ఇక్కడ చూడండి, టీచింగ్ చేయటము, గ్రూప్ డిస్కషన్స్ చేయటము చాలా ఇంపార్టెంట్. ఈ టీచింగ్ చేయటము, గ్రూప్ డిస్కషన్ చేయడం అనేది మన మైండ్ హైలో ఉన్నప్పుడు చేయొద్దు. మనం డల్గా ఫీల్ అవుతున్నప్పుడు, మనకు నిద్ర వచ్చినప్పుడు, మనం ఇంట్రెస్ట్ కోల్పోయినప్పుడు, మనం ఎప్పుడైనా మనం డల్గా ఉన్నప్పుడు ఆ టైంలో చేయాలి. మనం హైలో ఉన్నప్పుడు అన్నీ మూసేసుకొని, తలుపులన్నీ మూసేసుకొని ఇంట్లో కూర్చొని లైట్ వేసుకొని చదువుకోవాలి. ఈ ప్రపంచమంతా గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు మేలుకొని పనిచేసేవాడే నిజమైన విజేత. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ ప్రిపరేషన్, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీసు, పర్ఫార్మెన్స్ అని చెప్పి ఇక్కడ చెప్పాను కదా, ఇందులో భాగంగానే ఇవన్నిటిని చూసుకోవాలి.
ఖచ్చితంగా మీరు 7-8 సబ్జెక్ట్ కనుక మీరు తీసుకున్నట్లయితే 7-8 నోట్బుక్స్ ఉండాలి. 7-8 నోట్బుక్స్కి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉండాలి, ఇంపార్టెంట్ సినాప్సిస్ అనేది ఉండాలి. మళ్ళీ ఎప్పుడు కూడా ఈ 7-8 నోట్బుక్స్ ఎగ్జామినేషన్ ముందు తీయొద్దు, చదవద్దు. ఎప్పుడు ఈ సినాప్సిస్ని మాత్రమే చదవాలి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాక్ టెస్ట్లు. ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ స్ట్రాటజీస్లో భాగంగా ఈ మాక్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్. చాలామంది మాక్ టెస్ట్లు రాయరు, డైరెక్ట్ బై ఎగ్జామినేషన్ అటెండ్ చేస్తారు. సరే, ఎగ్జామినేషన్ అటెండ్ చేస్తే కొంతమందికి వస్తుంది కానీ కొంతమందికి రాదు. మనము యావరేజ్ స్టూడెంట్, మీడియోకర్ స్టూడెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అనేవి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రాయాలి. ఈ మాక్ టెస్ట్లు అనేవి మనం ఎక్కడ ఎంతవరకు ఉన్నాము, మనం ఈ కాంపిటీషన్లో ఎంతవరకు ఉన్నాము అనేది మాత్రమే కాకుండా మనం ఏ సబ్జెక్ట్లో, ఏ టాపిక్లో ఎక్కడ వీక్ ఉన్నామనేది మనల్ని మనము సెల్ఫ్ అసెస్ చేసుకోవడానికి, ఫైనల్ ఎగ్జామ్ రాయకముందే, ఫైనల్గా ఎగ్జామ్ రాయకముందే, ఫైనల్ మనకి రిజల్ట్ రాకముందే మనల్ని మనం ఒకసారి ఏ ఏరియాలో వీక్ ఉన్నామో ఆ ఏరియాని మనము స్ట్రెంథెన్ చేసుకోవడానికి, స్ట్రాంగ్గా మనల్ని మనం రూపొందించుకోవడానికి, అక్కడ మన బలం ఏంటి, బలహీనత ఏంటో మనం తెలుసుకోవడానికి ఈ మాక్ టెస్ట్లు అనేవి మనకి దోహదపడతాయి. కాబట్టి మాక్ టెస్ట్లు అనేవి రెగ్యులర్గా రాస్తూ ఉండాలి. ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చి ఒకవేళ క్వాలిఫై కాకపోతే అసలు బాధపడాల్సిన అవసరం లేదు, చాలా సంతోషపడాలి. ఎందుకనంటే ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్లోనే కానీ మార్కులు రాకపోతే, ఒకవేళ మనం అక్కడ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే మనం డూమ్ ఆఫ్ అయిపోతాం, మనం కంప్లీట్గా ఫెయిల్ అయిపోతాం. ఈ మాక్ టెస్ట్లోనే సరిగ్గా చేయలేదంటే టైం ఉంటుంది కాబట్టి మనం ఫైనల్ ఎగ్జామ్కి ఇంకా సన్నద్ధం కావాలి. మన ఆయుధాలన్నింటినీ కూడా మనం రెడీ చేసుకుంటూ వెళ్ళాలి. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఈ ప్రపంచం ఎందుకు నమ్ముతుంది? ముందు నమ్మకం అనేది ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు నమ్మండి, ఆ నమ్మకాన్ని ప్రపంచానికి క్రియేట్ చేయండి.